పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని ఒట్టివెట్ట వాగులో పడి మృతి చెందిన ఏకలవ్య స్కూల్ ఉపాధ్యాయులను వారి స్వరాష్ట్రమైన హర్యానాకు తరలింపుపై సందిగ్ధత ఏర్పడింది. మృతి చెందిన వారు ఆర్తి మహేష్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం చేసి బంధువులకు ఇవ్వాలని పార్వతీపురం ఆర్డీఓ హేమలత పోలీసులకు చెప్పి తప్పించుకున్నారు. అయితే హర్యానా ఎలా తీసుకెళ్లాలో స్కూల్ సిబ్బందికి అర్థం కావటం లేదు. ప్రభుత్వ సాయం కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ఒట్టిగడ్డ మృతదేహాలను హర్యానా తరలించడం పైన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మాకు సాలూరు ఆసుపత్రిలో కనిపిస్తోంది. వచ్చినటువంటి మంత్రి సంజయ్ రాణి కానీ లేకపోతే ఇక్కడ నుంచి ఫిర్యాదు విషయం తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు కూడాను ఈ విషయం మీద ఎట్లాంటి చర్యలు కానీ ఎట్లాంటి డెసిషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా వీళ్ళంతా కూడాను హర్యానా రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఏకలవ్య స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. రీసెంట్గానే ఈ ఏడాది మాత్రమే వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. వీళ్ళందరినీ కూడాను ఇక్కడ చేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఆ తర్వాత వీళ్ళకి సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున ఆర్తి మహేష్ తాలూకా మృతదేహాలను పోస్టుమార్టం అయిన తర్వాత వాళ్ళ తాలూకా స్వగ్రామాలకు పంపించాలి అని అనుకుంటే ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ సొంత ఖర్చులతోనే తీసుకెళ్లాలి, వాళ్ళ తాలూకా సొంత వాహనాలు మాత్రమే సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగం చెప్తోంది. దీని మేరకు కావాల్సినటువంటిది ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్కి, అదేవిధంగా ఐటీడీఏ పీఓ విద్యాశాఖ అధికారులకు, అదేవిధంగా తాడేపల్లిలో ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్స్ డైరెక్టర్కి కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఒకవైపు పోస్టుమార్టం జరిగిపోతోంది, మరోవైపు డెడ్ బాడీస్ని ఆ గ్రామాలు షిఫ్ట్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బంధువులంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు తమ తాలూకా ఆప్తుల తాలూకా మృతదేహాలని వాళ్ళ స్వగ్రామాలకు తీసుకుపోవాలని కూడా ఎంతో తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మృతదేహాలను తరలించడానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన కూడా రాలేదు. ముఖ్యంగా వీళ్ళు ఏమంటారంటే అంబులెన్స్ ఏర్పాటు చేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు, విశాఖపట్నం నుంచి ఫ్లైట్లో అక్కడ ఢిల్లీ తీసుకెళ్లి ఢిల్లీ నుంచి హర్యానాకు తీసుకువెళ్ళాలి అనేటువంటిది వీళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే ఏకలవ్య స్కూల్స్ తాలూకా స్టేట్ కోఆర్డినేటర్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మృతదేహాల తరలింపులోనే తన తాలూకా బాధ్యతను పక్కన పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. వీడియో శ్రీశ్వత యుగంధర్, సాక్షి టీవీ, సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.